తాడిశెట్టి మురళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాడిశెట్టి వెంకట్రావు గుంటూరు పట్టణానికి ఎమ్మెల్యేగా ఎంతగానో సేవ చేశారని, గుంటూరు తూర్పు, పశ్చిమ, పొన్నూరు నియోజకవర్గ గెలుపుకు ఎంతగానో కృషి చేశారని, 5 సంవత్సరాలు పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందేమోనని ఎదురు చూశాము. కానీ మా అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అందుకే 19వ తేదీన కార్యకర్తలు, బంధువులు, ఆత్మీయులతో శుభం కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో చర్చించుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. నమస్కారం. గుంటూరు పట్టణంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తాడిశెట్టి వెంకట్రావు గారు మరి వారి సోదరులైన నేను ఎంతో అంకురిత భావంతో రాజకీయంగా ప్రజలకి చాలా దగ్గరగా, పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేసినటువంటి సందర్భాలని మీ అందరికీ బహుశా గుర్తు చేస్తున్నాను. 2004 నుంచి 2009 వరకు కూడా మా సోదరులు తాడిశెట్టి వెంకట్రావు గారు ఈ గుంటూరు పట్టణంలో గుంటూరు 2 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా 2005 నుంచి 2010 వరకు నేను ఇనామస్గా కార్పొరేటర్గా ఎన్నికయ్యి డిప్యూటీ మేయర్గా పనిచేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇంత రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మా కుటుంబం 2018లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మరి 2019 ఎలక్షన్లో గుంటూరు వెస్టు, గుంటూరు ఈస్టు, మంగళగిరి, సత్తెనపల్లి, పత్తిపాడు, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్రను అక్కడ పోషించడం జరిగింది. మరి 5 సంవత్సరాల్లో కూడా ఎంతో నమ్మకంతో పార్టీ మా యొక్క సేవలను గుర్తించి సరైనటువంటి సముచిత స్థానం ఈ పార్టీలో కల్పిస్తని ఎంతో ఆశతో ఎదురు చూడటం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పార్టీ అభిమానులు కానివ్వండి, మా అభిమానులు కానివ్వండి, మా శ్రేయోభిలాషులు కానివ్వండి, మా బంధువులు కానివ్వండి, మా స్నేహితులు కానివ్వండి, అభిమానులు అందరూ కూడా చాలా గుర్తింపు అనేది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పిస్తారని మా అనుచర వర్గానికి కానివ్వండి, మమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఏదైనా మంచి జరిగిద్దని ఆశించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మధ్యవర్తులు అనాలో, మీడియేటర్స్ అనాలో, లేకపోతే జగన్మోహన్ తర్వాత ఉన్నటువంటి లేయర్ అనాలో, ఎవరైనా ఏదైనా కానివ్వండి, లేకపోతే దళారులు అనాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం. ఇక్కడ తీవ్రమైన ఒత్తిడి మా మీద ఉంది. మా అభిమానులు, తాడిశెట్టి ఫ్యామిలీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రోజున నిలదీసే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో కొట్టుబెట్టాల్సిన ఈ తరుణంలో మేము మాకున్నటువంటి ఎవరైతే ఈ రోజున మమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరితోటి, ఆత్మీయులతోటి సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వారి యొక్క మనసులో ఉన్న భావాల్ని గుర్తెరిగి మోసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీని సందర్భంగా శుభం కళ్యాణ మండపంలో 19వ తారీఖు సోమవారం 10:30కి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం అయినా సరే మా కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు యొక్క నిర్ణయాన్ని శిరసావహిస్తాం. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం. వారి అభిప్రాయాన్ని మేము శిరోధార్యంగా తీసుకొని అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తామని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి అందరూ మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని కూడా మీ ద్వారా
మా అందరికీ నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే నిర్ణయం అనేది నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆత్మీయ సమావేశం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మాకు మా ఆత్మీయ కన్నా మించింది ఎవరూ లేరు. మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం సుదీర్ఘంగా. తర్వాత వెంకయ్యనాయుడు గారి పిలుపు మేరకు బీజేపీలో కూడా నేను పనిచేశాను. అక్కడ కూడా నేను వాళ్ళతో కట్టుబడి ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కబురు చేసి పిలిపించుకొని మంగళగిరిలో పోటీ చేయమని చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అక్కడ పోటీ చేయలేకపోయాం. మళ్ళీ ఎటువంటి పార్టీలో పదవి కానీ కనీసం నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి కుటుంబానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన ఉమ్మడి రాష్ట్ర చేసినటువంటి కుటుంబానికి మరి గుర్తింపు రాలేదు. మా కార్యకర్తలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది, మళ్ళీ ఎటువంటి ఇది లేకుండా మీరు ఎలా పనిచేస్తారు ఈ పార్టీకి అని వచ్చిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకి సమాధానం సోమవారం ఆత్మీయ సదస్సులో తేలుతుంది. తప్పనిసరిగా మా నిర్ణయాన్ని అక్కడ ప్రకటిస్తాం. అప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించిన తర్వాత నిర్ణయాన్ని అక్కడ తీసుకుని ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వెంకటరావు పాల్గొంటున్నారు. అన్నయ్య నేను ఉంటాము, మా అభిమానులు మా ఆత్మీయులు ఉంటారు. అందరి యొక్క అభిప్రాయాన్ని ఓపెన్ డయాస్ అది ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ స్పాట్లో నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పుడు చెప్పడం సమంజసం కాదని తెలియదు, కానీ అవమానాన్ని చాలా నేను ఎదుర్కొన్నాను ఈ పార్టీలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం దిగముంగుకొని భరించారు. కానీ ఆయన కూడా మరి మాకు న్యాయం చేయలేని ప్రశ్న ఉత్పన్నం అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున మరి రాబోయే ఎలక్షన్లో ఇదే నేను చెప్పాను, 6 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉండబోతుంది. ఖచ్చితంగా చెప్పగలను. ఎంత మేరకు అనేది అభ్యర్థులుగా అర్థమవుతుంది, అధినాయకత్వానికి కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రభావం చూపించగలరు. అపాయింట్మెంట్ అనేది ఒక నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది చాలా కష్టసాధ్యం. వెంకటేశ్వర స్వామి గుడికి రోజుకి 10 దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుందేమో, కానీ సార్ దర్శనం చేసుకోవడానికి మాత్రం అవకాశమే లేదు. ఇది నిజం. మురళి గారు, మీరు 2 విషయాలు ఇక్కడ. మీరు ప్రతిష్టాపకంగా చెప్పారు, నేను అసంతృప్తితో ఉన్నానన్నారు, తగిన గుర్తింపు లేదని మీరు అంటున్నారు. అంటే రేపు పొద్దున 18వ తారీఖు కూడా మీరు సమావేశం నిర్వహిస్తున్నాను అంటారు. అంటే పార్టీ మీద ఒక వ్యతిరేకంగా పార్టీకి బ్లాక్మెయిల్ మెసేజో లేకపోతే నా కోరిక తీర్చడానికి ఈ సమావేశం నిర్వహించట్లేదు. ఇది ఖచ్చితంగా చెబుతున్నారు. ఇది మా ఆత్మీయుల దగ్గర నుంచి మాకున్న విశేష మమ్మల్ని ప్రేమించే జనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మా మాట విని వైఎస్ఆర్సీపీకి పోరాడి అండగా నిలిచి ఓట్లు వేసేటువంటి ప్రజానీకానికి మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. ఆ పరిస్థితి నెలకొంది. ఇది పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం కాదు, నా జనం కోసం, నా ప్రజల కోసం, నా అభిమానుల కోసం నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీకేం లేనప్పుడు మాకేం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంతవరకు ఒక పార్టీలో కనీసం వైఎస్ఆర్సీ పార్టీలో ఒక చిన్న పదవి కూడా మీకు లేదు. గవర్నమెంట్లో 5 సంవత్సరాల ప్రభుత్వం జరిగితే మీకు చిన్న నామినేటెడ్ పోస్ట్ కూడా లేదు. నేను రికమెండ్ చేసినటువంటి డైరెక్టర్లకి ఏ డైరెక్టర్ ఎవరిని కూడా డైరెక్టర్ గారిని కనీసం నియమించిన పరిస్థితి లేదు. వాస్తవాలు చెప్తుంటే నేను మిర్చా డైరెక్టర్గా ఒక పేరు రికమెండ్ చేస్తే దాన్ని కొట్టివేశారు. పార్టీ కష్టపడి నాతో నడిచిన వ్యక్తికి నేను ఒక్క డైరెక్టర్ పోస్టు 5 సంవత్సరాలు ఇప్పించుకోలేని పరిస్థితి ఈ పార్టీలో ఉంది. అయినా నేను ఎంతో సహనంతో ఉన్నాను. ఇప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళాలంటే ఇదే వైఎస్ఆర్సీపీకి నేను ఓటు అడగాలంటే మాకేం చేశావు, నీకేం జరిగిందనే ప్రశ్న ఉత్పన్నం అయింది. కాబట్టి నేను నా మనుషులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అనివార్య కారణాల వల్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ సదస్సులో ఎవరు ఏ మెజార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తానని మళ్ళీ వైఎస్ఆర్సీపీలు నేను రాజీనామా చేయలేదు. పార్టీకి వారి అధిష్టానానికి పలకరించే పరిస్థితి కూడా చేయలేదు. సరే, వారు పొమ్మనకు పొగ పెడుతున్నారా లేకపోతే ఉన్నటువంటి వారికి ఉన్నట్టు బిజీ వాతావరణంలో నన్ను మర్చిపోయారో నాకు తెలియదు. కానీ ఇది జరిగిందైతే ఈ పరిస్థితి మాత్రం గుంటూరు పట్టణమే కాదు, గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా
మాకున్నట్టు అభిమానులు చాలా బాగా ఉన్నారు కాబట్టి ఈ సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని మీకు ఎందుకు తెలియదు. గుంటూరు